హాయ్ అండి. మనకి పండుగలు ఫెస్టివల్స్ ఏవొచ్చినా ఆ రోజును బట్టి ఆ పూజను బట్టి ఇంట్లో మనము బిర్యానీలు కానీ పులిహోరలు కానీ ప్రిపేర్ చేసుకుంటాం. మరి శివరాత్రి వచ్చిందంటే ఉపవాసాలు ఉంటాం కనుక రైస్ కంటే కూడా ఇలా పులిహోర ఏమైనా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం కదండి. అందుకనేసి నేను మా పాపకి ఈరోజు పులిహోర చేస్తానని చెప్పానమాట. తనైతే పులిహోర అయితే వద్దు మమ్మీ, ప్రసాదం పులిహోర చెయ్యి, చాలా బాగుంటుంది, మసాలా వేసుకొని చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అనింది. నేనైతే ఈరోజు ఈ విధంగా పులిహోర చేయలేదండి. అందుకనేసి యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే విషమయ్య ఫుడ్లో ప్రసాదం పులిహోర కనిపించింది. తనైతే సేమ్ ఇలానే చేశారు. ఆ వీడియో చూసేసి నేనైతే ప్రసాదం పులిహోర చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. నేను ఎప్పుడు ప్రసాదం పులిహోర గుడిలో ఇస్తేనే బాగుంటుంది, మనం ఇంట్లో చేస్తే అంత టేస్ట్ ఉండదేమో అనుకున్నాను. కానీ ఈ విధంగా ప్రసాదం పులిహోర చేసిన తర్వాత నాకు అనిపించింది మనం ఇంట్లో కూడా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనేసి. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.